అంతర్దృష్టి అంటే ఏమిటి? అంతర్దృష్టి అంటే మన యొక్క లోపలి గురువు. సింపుల్‌గా చెప్పాలి అంటే. మన బుద్ధి బయటి సమాచారం మీదే ఆధారపడుతుందండి. అదే మన అంతర్దృష్టి ఆత్మ నుండి వచ్చే సంకేతం అనమాట. మన యొక్క సబ్‌కాన్షియస్, మన యొక్క అనుభవాలు, మన యొక్క ఆత్మస్మృతి ఏదైతే ఉన్నాయో ఈ 3 కలిసి పనిచేసే శక్తే అంతర్దృష్టి. అంతర్దృష్టి వల్ల మనకి కొన్ని ప్రయోజనాలున్నాయి. తప్పుల నుంచి ముందే కాపాడుతుంది. అంటే కొన్నిసార్లు మనకు ఏ విషయం మంచిదో, ఏ విషయం చెడ్డదో మనకు ఒక్కొక్కసారి తెలియని కన్‌ఫ్యూజ్‌లో మనం పడిపోతామండి. అలాంటప్పుడు ఆ భావనని అది మంచిది కాదేమో అని మనకి ఇన్నర్ చెప్తుంది. అది పట్టించుకోకుండా మనం ఏదైనా అది మంచిదే అనుకుని ఆ పని చేసేసామనుకోండి, అయ్యో! అనవసరంగా నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానే అని పశ్చాత్తాపం కలుగుతుంది. కానీ అప్పటికే జరగవలసిన నష్టమంతా మనకి జరిగిపోతుంది కదా! అందువల్ల అంతర్దృష్టి మనల్ని ముందే హెచ్చరిస్తుందండి. అది కాదు, అది వద్దు అని. మన ఇన్నర్ మనకి చెప్తుందంటే సింపుల్‌గా చెప్పాలంటే అంతర్దృష్టి అంటే మన ఇన్నర్ అనమాట. మన మనసుకి స్పష్టత వస్తుందండి. అంటే మనకి ముందే హెచ్చరిస్తుంది. మనసును అనవసర ఆలోచనలన్నీ కూడా తగ్గిస్తుందండి. ఏం చెయ్యాలి అనే గందరగోళం పోతుంది. మనకు ఒక స్పష్టత అనేది వస్తుందనమాట. మనసు నిశ్శబ్ద సరస్సులాగా మారిపోతుందండి. నిశ్చలంగా ఉండే ఒక కొలనులాగా ఉంటుందనమాట. నెగిటివ్ ఎనర్జీని గుర్తిస్తుందండి. మనం ఒక చోటుకు వెళ్ళినా, ఒక వ్యక్తి దగ్గర ఉన్నా కూడా ఇక్కడ నాకు ఎక్కడికైనా వెళ్తే నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు, బయటికి వెళ్ళిపోతాను, నాకు అక్కడ ఏదోలా అనిపించింది అన్న మన ఫీలింగ్ ఒకటి కలుగుతుంది కదండి. ఆ నెగిటివ్ ఎనర్జీని గ్రహించేది ఏంటి అంటే మన యొక్క అంతర్దృష్టే. అక్కడ శాంతి లేదు అని చెప్తుందనమాట. మన ఎనర్జీకి హానికరమైన వాటిని దూరంగా ఉంచుతుందండి. జీవితం అనే నిర్ణయాలు వేగంగా, సరైనవిగా తీసుకునే శక్తిని మనకిస్తుంది. జాబ్ సంబంధించి కానీ, మన యొక్క ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, ఏదైనా ప్రాజెక్ట్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, ఏదైనా చదువులో సంబంధించి నిర్ణయాలు కానీ, మన ఫ్యూచర్‌కి సంబంధించిన ఏ నిర్ణయాలైనా సరే, అక్కడ మన యొక్క మనసు ఒప్పుకుంటేనే అక్కడ మనకి నిజమైన మార్గం ఉంటుందండి. ఆ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను వేగంగా, సరైనవిగా తీసుకునేటట్టు మన అంతర్దృష్టి మనకి సూచిస్తుంది. మన యొక్క భావోద్వేగాల మీద మనకి ఆధిపత్యం వస్తుందండి. కోపం, భయం, అసూయ తగ్గిపోతాయి. అరిషడ్ వర్గాలని మనం జయిస్తాం. ఎందుకంటే అంతర్దృష్టి మనకి తాత్కాలిక భావాలు శాశ్వతం కాదు అని మనకి నేర్పుతుందనమాట. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి. మన శరీరం కూడా మనతోనే మాట్లాడుతుంది. ఇది తినకు, ఇక్కడికి వెళ్ళకు అనే భావనలు ఉంటాయి కదా! అవన్నీ కూడా అంతర్దృష్టి సంకేతాలే. మనం తినకూడదు అన్నప్పుడు మన హెల్త్ మరి బాగుంటుంది కదా! అదే అండి జీవితం మీద విశ్వాసాన్ని పెంచుతుందండి. మనకు లోపలే మార్గదర్శకంతో ఏదైతే ఉందో అని తెలిసినప్పుడు బయట ప్రపంచం మీద ఇంకా ఆధారపడవలసిన అవసరం ఏముంటుందండి. మనకి భగవంతుడితో కనెక్షన్ అండి. ఈ అంతర్దృష్టి ధ్యానం చేసే వారిలో అయితే ఈ అంతర్దృష్టి అనేది దైవ స్వరంలాగా మారుతుందంట. చూడండి, కొందరు ఏం చెప్పినా 100% అయిపోతుంది, వాళ్ళ నోట్లో మాట నుదుటి మీద రాత అంటారు కదా! ఇదే అనమాట. మీ లోపల ఉన్న శాంతమే నీ నిజమైన గురువు అని తెలియజేస్తుంది. మనం ఈ అంతర్దృష్టిని పెంచుకోవడానికి రోజుకి 10 నిమిషాల నుంచి ఒక గంట ధ్యానం చేయటం నేర్చుకోవాలండి. చక్కగా ఒక 10 నిమిషాలు మౌనంగా ఉండాలి. మనకు నచ్చే మొదటి భావం ఏదైతే ఉందో మన మనసులోకి మెదిలే మొదటిది ఇది చెయ్యి, ఇది వద్దు, ఇలాంటి ముందు మన మనసులోకి ఒక ఆలోచన వస్తుంది. దాన్ని మనం గౌరవించాలి. అది ఫోన్ కూడా మనం తగ్గించేస్తాం. ప్రకృతితో సమయం ఎక్కువ గడపాలన్నమాట. ఇలాంటి విషయాలన్నీ కూడా అంతర్దృష్టి పెరుగుదలకు కారణమవుతాయి. థ్యాంక్ యూ.